హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మళ్ళీ మాయమయ్యారు. 2 రోజుల క్రితమే ఆయన రాష్ట్రాన్ని వీడి రహస్యంగా అమెరికా వెళ్ళారు అనేటువంటి సందర్భాన్ని వివరిస్తూ సాక్షి ఒక సంచలనమైనటువంటి కథనాన్ని ప్రచురించడం జరిగింది. నిజంగా ఒకవైపు మెగా డిఎస్సిలో మెగా కుంభకోణం జరిగింది అని కూటమి ప్రభుత్వం పైన, అదేవిధంగా నారా లోకేష్ పైన విపరీతమైనటువంటి విమర్శలు సంధిస్తూ జగన్మోహన్ రెడ్డి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలన్నిటికీ బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. రిలే నిరాహార దీక్షల రూపంలో ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి అన్ని నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు నారా లోకేష్ పైన, అదేవిధంగా కూటమి ప్రభుత్వం పైన ఒకవైపు విమర్శలు గుప్పిస్తూ, మరొక వైపున నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయాల్సిందే, ఎలాగైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కాక్రోచ్ ఉద్యమం రుచి చూసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ ఆయన బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడో, అదేవిధంగా నారా లోకేష్ కూడా రాజీనామా చేయాల్సిందే అనే విధంగా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో నారా లోకేష్ నిజంగానే విదేశాలకు వెళ్ళాడా, ఎందుకు సాక్షి కథనాన్ని ప్రచురించింది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఏదైతే వైసీపీ పార్టీ ఆరోపిస్తుందో విద్యాశాఖలో, మరీ ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణంపై ప్రజలకు జవాబు చెప్పాల్సినటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి నారా లోకేష్ ఇలా దేశాన్ని విడిచి విదేశాలకు ఎందుకు వెళ్ళాడు, వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి అనే సందర్భాన్ని వివరిస్తూ సాక్షి ఒక సంచలనాన్ని వ్యక్తపరిచింది. మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఈ విధంగా విదేశీ పర్యటన చేయటం ఈరోజు కొత్త కాదు. నెలకోసారి ఆయన విదేశీ పర్యటనలు చేస్తుంటారు. అయితే దీనిపై పార్టీలో ముఖ్యులకు మాత్రం సమాచారం ఉండడం లేదు. సాధారణంగా ప్రభుత్వాధికారులు, మంత్రులు హెడ్ క్వార్టర్ వీడి పక్క రాష్ట్రం వెళ్ళినా కూడా ప్రభుత్వం అధికారికంగా గవర్నమెంట్ ఆర్డర్ జీవో రూపంలో జారీ చేస్తుంది. ముఖ్యమంత్రి అయినా సరే అన్ని పర్యటనల గురించి జీవో జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లోకేష్ గత 2 ఏళ్లుగా ఇప్పటికీ చాలాసార్లు అసలు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియకుండా అదృశ్యమైపోతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానాల్లో విదేశాలకు రహస్యంగా చెక్కేస్తున్నారు అంటూ సాక్షి కథనంలో పేర్కొంది. నిజంగా ఈ వార్త నిజమే అయితే కనుక డెఫినెట్గా దీనిపైన టీడీపీ మీడియా ఫ్యాక్ట్ చెక్ కమిటీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మనం చూసాం 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏ మాట కామాటే చెప్పుకోవాలంటే చాలా కాలం పాటు తాడేపల్లి హౌస్లోనే ఉండేవారు. దాన్ని టీడీపీ వాళ్ళందరూ కూడా పెద్ద ప్యాలెస్ అంటారు. మరి చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్లో ప్యాలెస్లు ఇవ్వంటే దానికి వచ్చేటువంటి సమాధానం లేదు. ఏదేమైనప్పటికీ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం మీద 3-4 సార్లు మహా అయితే లండన్కి వెళ్ళి ఉంటాడు. వాళ్ళ పిల్లలు అప్పుడు అక్కడ చదువుతున్నారు కాబట్టి అంతకు మించి పెద్దగా పర్యటనలు చేసినటువంటి ప్రాధాన్యత అయితే ఏం లేదు. బట్ ఎందుకనో తెలియదు చంద్రబాబు నాయుడు, లోకేష్ కొన్ని సందర్భాల్లో మాయమైపోతున్నారు అంటూ సాక్షినే బ్రేక్ చేస్తుంది. ఒక సాక్షిలోనే వస్తుంది తప్ప మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏది పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఒక అసాధారణమైనటువంటి వార్తను ఎందుకు రాయరు, ఎందుకు చూపించరు అనేటువంటి విమర్శలు కూడా ప్రతిపక్షం నుంచి వస్తుంది, మరీ ముఖ్యంగా ప్రజల పక్షం నుంచి వస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్తే వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో నుంచి దోచుకున్నాడు. ఆ దోచుకున్న డబ్బు దాచుకోవటానికి లండన్ వెళ్తున్నాడు, అక్కడే ఆయన మనీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు అని అర్థం వచ్చే విధంగా ఆ రోజు నానా వార్తలు రాశారు. అంటే నానా విధాలుగా మాట్లాడారు ఆ రోజు. మరి అదే సందర్భంలో ఈరోజు మరి మంత్రి గారు హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు రాష్ట్రం కాదు దేశాన్ని దాటి ఏ దేశం వెళ్ళారో చెప్పడం లేదు. ఇది ఫస్ట్ సారి కాదు, ఇప్పటికే చాలాసార్లు జరిగింది. సాక్షి హైలైట్ చేసింది, మీడియాలో అక్కడ ఇక్కడ వచ్చింది. బట్ ఎందుకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ అయినా చెప్పాలి కదా, సో అండ్ సో కంట్రీ వెళ్తున్నాము, సో అండ్ సో పర్పస్ మీద ఇన్ని రోజులు అక్కడ ఉంటాము అని ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తే అందరికీ చూసుకుంటారు కదా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు సాక్షి లాంటి వాళ్ళకి. మరి అలాంటి సందర్భాన్ని ఎందుకు వదిలిపెట్టుకుంటున్నారు? నీతులైతే చెప్తారు, అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇచ్చేస్తామని. మరి అసాధారణంగా నీతులు చెప్పినప్పుడు సాధారణంగా అయినా ఫాలో అవ్వాల్సిన బాధ్యత మంత్రులు, ముఖ్యమంత్రుల మీద ఉంటుంది కదా. మరి ప్రశ్నిస్తాను అంటూ వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కదా.
అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ స్పందించాలా అనేటువంటి ప్రశ్న వచ్చినప్పటికీ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా అసాధారణమైన కార్యక్రమాలు. ముఖ్యంగా చూసుకుంటే మంత్రులైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రాన్ని విడిచి పక్క రాష్ట్రానికి వెళ్తే కంపల్సరీగా ఏ పర్యటనలో మొత్తం కూడా గవర్నమెంట్ ఒక ఆర్డర్ రూపంలో జారీ చేస్తుంది కాబట్టి, ఆయన రాష్ట్రాన్ని విడిచి దేశాన్ని దాటాడు అని సాక్షి రాసుకొస్తుంది కాబట్టి, మరి అలాంటి సందర్భంలో డెఫినెట్గా దీని వెనుకున్నటువంటి నిజాలు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాగైతే జనసేన పార్టీ అధినేతగా ఒక కూటమిలో ఉన్నటువంటి సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. డెఫినెట్గా ఆయన పార్టీ యొక్క ఇంటేక్ ఏంటి? ఇలా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి 4-5 సార్లు విదేశీ పర్యటన చేసినప్పుడు వీళ్ళే విపరీత అర్థాలతోటి విపరీతంగా మాట్లాడారు కదా. ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే సరిపోతుంది, ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా నీతులు చెప్పారు. సో ఆ నీతులు ఇప్పుడు ఎందుకు వర్తించట్లేదు? అంటే నీతి అనేది శ్రీరంగ నీతులు ఎవరికైనా ఒకేలాగా ఉండాలి కదా. మరి ఎందుకు మిస్ అవుతున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజల ముందు స్పష్టంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. నీతులు చెప్పటం కాదు, నీతులు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది సాక్షి కథనం కనుక నిజమైతే టీడీపీ మీడియా ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించాలి. దీని మీద ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి, ఏ పని మీద వెళ్ళాలో చెప్పాలి, ఎవరెవరిని కలిశారో చెప్పాలి. సో ఇవన్నీ కూడా మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో కొంతమంది టీడీపీకి చెందిన వాళ్ళు ఏం చెప్తారంటే, మీ డబ్బుతో వెళ్ళారా, మీరు డబ్బులు పెట్టారా, ఆయన సొంత డబ్బు పెట్టుకొని వెళ్ళాడు, ఆయన సొంత చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాడు, ఆయన సొంత పని మీద వెళ్ళాడు, మీకేం అవసరం, మీకేం చెప్పాలి అనే వైఖరితో కూడా చాలామంది మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఒక టీడీపీ పార్టీ పర్సన్ కాదు, ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతి ముఖ్య శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రి, అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి తనయుడు. కాబట్టి డెఫినెట్గా మీడియా ఐస్ కానివ్వండి, అదేవిధంగా ప్రజల ఐస్ కానివ్వండి, ఆయన మీద, ఆయన పర్యటన మీద సాధారణంగానే ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో డెఫినెట్గా ఏముంది, జస్ట్ ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తే సరిపోతుందిగా, సో అండ్ సో కంట్రీకి వెళ్ళాము, సో అండ్ సో పీపుల్ని కలుస్తున్నాము, సో అండ్ సో పర్పస్ మీద. అంతకు మించి ఇంకా అక్కడ ఏం మాట్లాడారు, ఏంటి, ఏం జరిగిందని మినిట్ టు మినిట్ ఎవరు అడగట్లేదు కదా. సో సాక్షి కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్టుంది, జనానికి కూడా క్లారిటీ ఇచ్చినట్టుంటుంది. మరి డెఫినెట్గా దీని మీద చంద్రబాబు నాయుడు స్పందిస్తాడా, ఏదైతే టీడీపీ మీడియా ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తుందా, మరి జనసేన పార్టీ స్పందిస్తుందా, కూటమి ప్రభుత్వం స్పందిస్తుందా అంటే ప్రస్తుతానికైతే ఈ వీడియో చేసేటానికైతే ఎవరు స్పందించినట్టు దాఖలాలు అయితే లేవు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేయండి. నిజంగా మంత్రి అయినంత మాత్రాన ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. దీన్ని ప్రతి ఒక్కరూ సమర్థిస్తారని నేను భావిస్తాను. ఇందులో రాజకీయ కోణం ఏ విధంగానూ లేదు, వ్యక్తిగత విమర్శలు అంతకంటే లేవు. కేవలం ఒక సమాచారాన్ని ప్రజలకు అందించే ముఖ్య విషయం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా సాక్షిలో వచ్చినటువంటి వార్తకు సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి.